ఎవ్వలెంత లొల్లి చేసినా ఎంత కిరికిరి పెట్టినా మీటింగ్లు మాత్రం బరాబర్ నడుస్తూనే ఉన్నాయి. అదే ఏపీ అసెంబ్లీ మీటింగ్ల గురించే చెప్తున్నాం. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ నిత్యం జగడం అన్నట్టే అవుతున్నది. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకి తగ్గేదేలే అంటుర్రు. ఇక సోమవారం కూడా గడబడ్ గట్టినే నడిచింది. ముచ్చట్లు జోరుగానే చెప్పిర్రు సార్లు. పని చూసేద్దాం. లొల్లి పంచాయతీలు చూసాకంటే ముందుగాల ఏపీల కొలువుల కొరకు తయారైతున్న వాళ్లకు చదువుల మంత్రి లోకేష్ సార్ ఓ శుభవార్త చెప్పిండు. ఇక చూడర్రే, గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమించడం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తాం. విన్నారు కదా, ఉగాది పండుగకు కొలువుల ముచ్చట చెప్తారట, క్యాలెండర్ విడుదల చేస్తారట. దాంట్లో టీచర్ పోస్టులు కూడా ఉంటాయన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇదివరకే ఉగాదికి 3,000 టీచర్ పోస్టులతోని డిఎస్సి చేస్తారనే ముచ్చటోటి బయటకు వచ్చింది. మరిగా చూడాలి ఎన్ని పోస్టులు నింపుతారో. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు మండలిలో మళ్ళోసారి లడ్డు కల్తీ పాల డైరీ ముచ్చట్లే గట్టిగా వినిపించినాయి. 26వ తేదీ నాడు ఏదైతే తిరుపతి లడ్డు అనే అంశం మీద ఆ దేవదేవుని నైవేద్యం మీద లేని పేరు అపవాదు చేసిందో ప్రభుత్వం ఏ రకంగా ఆ పేరు పెట్టుకుని ఇంద్రాపూర్ అనే డైరీ హెరిటేజ్ అనే సంస్థ వెనకాతల నుండి ఏ రకంగా దోచుకుంటున్నారో రాష్ట్రంలో అవన్నిటిపై చర్చ జరగాలని కోరాం. ఆ చర్చ 26వ తారీఖు నాడు మరి అంగీకరించి గాదా అన్నట్టు పాల డైరీ మీద చర్చ పెట్టాలి అని పంక పార్టీ వాళ్ళు తొలత సంధి లొల్లి పెడతారు. కాబట్టి ఇక అట్లయితే అట్లనే కానీ 26వ తారీఖు నాడు మాట్లాడుకుందామని అంత ఊకొని ఓ మాట అనుకున్నారట. అట్లనే మంగళవారం నాడు శాంతి భద్రతలు, బుధవారం నీళ్లు ప్రాజెక్టుల మీద మాట ముచ్చట్లు చేస్తారట. ఇంకో దిక్కు మంగళవారం నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నడుమ ఆటల పోటీలు కూడా చాలా అవుతున్నాయి. ఓ జట్టుకు చదువుల మంత్రి లోకేష్ సారు కెప్టెన్ అయితే ఇంకో జట్టుకు మంత్రి నాదెండ్ల సారు కెప్టెన్ లెక్క చేస్తున్నాడట. 3 దినాలు లీడర్ సావులంతా ముచ్చట్లనే కాదు ఆటలల్లో కూడా జోరు చూపిస్తారు అన్నట్టు. చూడాలి మరిగా ఎవరెవరు ఏమేమి ఆటలు ఆడతారో. 10 ఏళ్ళు మీరేం చేసిర్రు అని షే పార్టీ వాళ్ళు, మరిగా వచ్చి 2 ఏళ్ళు గడుస్తుంది కదా మీరేం చేస్తుర్రు అని ఎగస్ పార్టీ వాళ్ళు తాపకోసారి పంచాది పెట్టుకుంటుర్రు. ఇట్లనే ఆయతారావు నాడు దేవాదుల ప్రాజెక్ట్ కాడికి పోయి వచ్చిండు కదా సీఎం సారు. ఇక దాని మీద నడుస్తున్నది ఇప్పుడు కయ్యం. పెండింగ్ ప్రాజెక్టుల ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ఎత్తెత్తిపోస్తుర్రు లీడర్లు. ఐతారం నాడు 3 మంత్రులు ముఖ్యమంత్రి సారు దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయి పనులు ఎక్కడి దాకా వచ్చినాయో చూసి వచ్చిండ్రు. పండ్ల పని పాత సర్కారులకు గట్టిగానే సురుకులు పెట్టిండ్రు. అందుకే మళ్ళోసారి తెలంగాణలో రాజుకున్నది రాజకీయం. సీఎం సారు టూరు మీద ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు బగ్గుమంటారు. దూషణలతోని డైవర్షన్ పాలిటిక్స్ తోని ఉద్యమ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తూ 2.5 కాలం పాటు వారి పాలన కొనసాగింది. దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నడకన పడేసి మనకు నీళ్ళెగ్గొట్టేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు వరంగల్కి వచ్చినా ఆగ మేఘాల మీద ఉట్టి చేతులతో వచ్చి ఉసూరుమని మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. అట్లున్నాయి గులాబీ లీడర్ల ముచ్చట్లు. అయితే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమన్నా అనుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్నట్టే చేస్తుండ్రు మంత్రులు. ఐతారం దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయొస్తే సోమవారం నాడు గౌరవెల్లి ప్రాజెక్టు మీద ఆఫీసర్లతోని మాట ముచ్చట్లు చేసిండ్రు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం సారు ఇద్దరు ఊకొని కోర్టు కేసులతోని ఆలస్యమవుతున్న గౌరవెల్లి ప్రాజెక్టును ఎట చేద్దాం ఏం కథ అని ఆలోచనలు చేసిండ్రు. కోర్టు పంచాయతీలు అన్ని జప్పున ఒడగొట్టుకొని పెండింగ్ పనులు పూరముట్ట చేస్తాం అన్నట్టు మాట్లాడినరు మంత్రులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవేలి ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉంది. అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి. నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన, ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అటు తెలంగాణ కేబినెట్ మీటింగ్ కూడా గరం నడిచింది. అసెంబ్లీ బడ్జెట్ మీటింగులు, రాబోయే ఎలక్షన్లు, రైతు భరోసా పైసలు, మెట్రో రైలును సర్కారు చేతులకు తీసుకునుడు ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడుకున్నారట. ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తుంటే సర్కారు వాళ్ళు మాత్రం మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా మా పని మాదే అన్నట్టు చేస్తాండ్రు. మరి ఇక ఉత్తగా ఎసరు పెట్టుకొని కూకుంటే అవుతుందా? అదోటి ఇదోటి వేసి తిప్పితేనే వంట అవుతుంది.
అందుకే సర్కారు వాళ్ళు తిప్పల పడుతుండ్రు. ఏమైనా తెలంగాణ రాజకీయం నిత్య కోలాటం అన్నట్టు భలే రౌండ్గానే నడుస్తుంది కదా అనుకుంటారు పబ్లిక్. వెనకట మాటకు మాట అనుకునేటోళ్ళు అటెంక సలగయ్యేటోళ్ళు. కానీ ఇప్పటి లీడర్లకు రోషం మస్తు ఎక్కువనే. అందుకే సై అంటే సై అన్నట్టు సవాళ్ళు ఇసురుకుంటుర్రు. మాట అంటే అసలే పడతలేరు. ఇట్లనే ఇంకా కామారెడ్డిలా 3 రోజుల సంధి పువ్వు పార్టీ వాళ్ళకు షై పార్టీ వాళ్ళకు నడుమ లడాయి నడుస్తూనే ఉన్నది. ఎజుడు సోమవారం నాడు ఏమైందో. 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు ఛార్జ్ షీట్లు ఇవ్వడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనకడిగేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కామారెడ్డి కాక ఇంకా చల్లారలేదు. ఎమ్మెల్యే సాబు ఏడికైతే ఆడికి అన్నట్టే మాట్లాడిండు. సర్కారు భూములు ఒక్క గజం కాదు ఒక్క ఇంచు తీసుకున్నామని నిరూపించుర్రే. చెయ్యి పార్టీ లీడర్లు రావాలి అన్నట్టు మళ్ళోసారి సవాల్ ఇసిరిండు వెంకటరమణారెడ్డి సారు. 3-4 దినాల సంధి లొల్లులతోని కూత ఉడుకుతాంది కామారెడ్డి. గిట్లనే సోమవారం కూడా పోలీసు వాళ్ళ కొర సూపుల నడమనే తిరిగిండ్రు పబ్లిక్. అందులో ఎమ్మెల్యే సాబు కలెక్టర్ ఆఫీస్కి పోతానని చెప్పిండు కాబట్టి మళ్ళీ ఎక్కడన్నా ఏమన్నా అగ్గిరాజుకోగల అన్నట్టు ముందుగానే బందోబస్తు గట్టిగా పెట్టిండ్రు. తొలుత ఎమ్మెల్యే సాబు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాయని చెప్పినాక కొంతమంది చెయ్యి పార్టీ వాళ్ళు మేము కూడా వస్తాం చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండ్రు. అందుకే మళ్ళా లొల్లు అవుతుంది కావచ్చు అనుకుంటారు చాలా మంది. అయితే అట్లేం కాలేదు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ లీడర్లంతా కామారెడ్డికి పోయి ఓసారి ఎమ్మెల్యేను పలకరించి వస్తాండ్రు. అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా అడుగడుగున అణిచివేసేటటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పన్నుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నాడు. ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ కుతంత్రం పన్నుతున్నాడు. లీడర్ల ముచ్చట్లు చూస్తుంటేనైతే పంచాయతీ ఇప్పటంతలో ఒడిచేటట్టు అయితే లేదు. రాజకీయం అంటే ఏదో మాటకు మాట అనుకుంటారు, అటెనక జాందో అంటుంటారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ కామారెడ్డి కథ మాత్రం గట్ల లేదు. ఆరోపణలు చేసిన వాళ్ళు రావాలే నిరూపించాలే అంటుండు ఎమ్మెల్యే. ఎన్ని రోజులన్నా కానీ ఎన్ని కేసులన్నా కానీ అంటుండు. మరిగా చూడాలి ఎంత దూరం పోతుందో. ఏడాది మొత్తం చదివిన చదువుకు ఆఖరి పరీక్షలే అసలైన కొలమానం. ఎట్లా అంటే మనకు చదువు ఎంతొచ్చు, మన తెలివి ఎంత, మనం ఏ పాటి ముంగటున్నాం అనేదంతా నిర్ణయించేది ఫైనల్ పరీక్షలే. అందుకే పొలగాళ్ళంతా శ్రద్ధతోని చదువుతుంటారు అన్నట్టు పరీక్షలు అంటే యాదకొచ్చింది. ఏపీలో ఇంటర్ ఫైనల్ పరీక్షలు చాలైనాయట. పాండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎట్లెట్లా రాస్తుర్రో అట్లా వేసుకొని వద్దాం. రైట్. ఏపీలో ఇంటర్ ఆఖరి పరీక్షలు చాలైనాయి. 9,97,075 మంది పొలగాన్లు, 1,495 సెంటర్లు, 28,500 మంది ఇన్విజిలేటర్లు. పొద్దుగాల 9 గంటల సంధి 12 గంటల దాకా పరీక్ష. ఇది ఒక్క ముక్కల పరీక్షల ముచ్చట. సోమవారం సంధి ఫస్ట్ ఇయర్ పొలగాళ్ళకైతే ఇక మంగళవారం సంధి సెకండ్ ఇయర్ వాళ్ళకు. ఇక తొలత శివాంట పరీక్షలు రాస్తున్న పొలగాళ్ళంతా అధికారులు పెట్టిన రూల్ ప్రకారం అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుర్రు. వాళ్ళ హాల్ టికెట్ చూసుకొని ఏఆర్ఎల్ పడ్డది, సెంటర్ ఇదేనా కాదా అని అన్ని చూసుకొని ఎవ్వరు తావులో వాళ్ళు కూసుర్రు. అయినా సుత చాలా దిక్కుల సెంటర్ల కాడికి ఉరుకులు పరుగులు తప్పలేదు. అయితే ఎప్పటి లెక్కనే ఈ తాపసూత నిమిషం రూల్ పెట్టిన అధికారులు. దీంతో ట్రాఫిక్లో ఇరుకపోయిన వాళ్ళు, సెంటర్ దొరకని వాళ్ళు, ఇంటికాడ ఏదో పరిశాలను ఉన్న వాళ్ళు జరంతా ఆలచంగా వచ్చారు. ఇగే ఉంది అప్పటికే గేట్లు బంద్ చేసుడుతోని గేట్ కానీ ఆగిపోయారు. సార్ ప్లీజ్ సార్ జర రాయనీరు సార్ అని ఎంత పానసారం పడ్డా సుత అధికారులు లోపలికి అస్సలు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు దూరం అవుతుంది కదా అని గీతీల గేట్ కాడ దుక్కటిల్లిరు. ఇక అందరి పొలగాలను సంబూరంగా పరీక్షలకు హాజరుపడుతుంటే నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఈ తమ్ముడు పుట్టెడు దుఃఖాన్ని దిగమింకొని పరీక్ష రాసిండు. సంఘం నుండే కందల రామసాయానికి తమ్ముల బాబు సరిగ్గా తమ్ముని పరీక్ష నడే కాలం చేసిండు. ఓ దిక్కు నాయన సాగు, ఇంకో దిక్కు భవిష్యత్తు నిర్ణయించే పరీక్ష. ఎట్లా అని బాధపడుతుంటే ముచ్చడరికైన దోస్తులు సార్లు ఇంటికొచ్చి ఏంగా సాయం ధైర్యం చెప్పి తోలుకపోయి పరీక్ష రాపించరు. అటు చదువుల మంత్రి లోకేష్ అన్న పరీక్షలకు హాజరు పడుతున్న పొలగాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్పిండు. అందరూ బాగా రాయాలే అని ట్విట్టర్ గుట్టే కూత పెట్టిండు. పెద్ద పరీక్షలు కాబట్టి సెంటర్ల కాడ 144 సెక్షన్ పెట్టిన కాకీలు చుట్టుపట్టు ఎక్కడ ఎవరు నకలు చిట్టీలు అందియకుండా అన్ని తీర జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద తొలుత రోజు ఉరుకులు పరుగులు ఏడుపులు బదిలాడు కిస్తరా బస్తార నడుమ మొదటి పరీక్ష అయితే ఓడిచిపోయింది. మరిగా ఏడాది కష్టం ఒక్క నిమిషం కాడ పోగొట్టుకోకుండా రేపటి సందన టైంకి పోతాడు చూసుకోరి చెల్లెలు తమ్ములు. ఓకేనా? రైట్. మరి
మొన్ననే కదా తెల్లటి అన్ని పాలు కాదు అని వార్తేసింది. అగో గా ముచ్చటిట్లా చెప్పినమో లేదో ఏపీలా కల్తీ పాలు అనే పుకార్లేసి ఇప్పుడు పూటై తిరుగుతుంది. తిరుగుడే కాదు, ఏపీలో ఇప్పుడు పెద్ద రచన అవుతుంది పాల ముచ్చట మీద. మరి గా పాలు నిజంగానే కల్తీ అయినాయా లేకుంటే ఇంకేమన్నా కారణమా అనేది అట్లా వేర్చుకునేద్దాం పర్రే. కల్తీపాలకు అగ్గిపెట్ట రాజమండ్రిలో ఎంత ఘోరమైందో చూడురే. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతం దిక్కు ఉన్నట్లుండి కిడ్నీలు ఖరాబ్ అయిన కేసులు వచ్చినాయట. 12 మంది పోయి దాఖలా చేరితే అందరికి ఒకటే తీరు జబ్బు, అందరికి పాలు పోసేది ఒకటేనట. దీంతో ఒక్కటే జాగలకించి గిన్ని కేసులు వచ్చుడేందని పరిచయం అయిన అధికారులు అటు దిక్కు పాలు పోస్తున్న పాల వ్యాపారిని పట్టుకుని అత్తబత్త అరుచుకుంటారు. అయితే 60 ఏళ్లు పైబడ్డ 12 మందికి ఉన్నట్లుండి బీపీ దగ్గుడు, కక్కుడు, బయలు పెట్టేటాలకు డాక్టర్ల గుంపు పోయి రంగంలో దిగి ఏమైంది ఏం కొత్త అని అరుచుకునే పనిలో పడ్డరు. అప్పటికే పరిస్థితి మించిపోయి 4 చచ్చిపోయారు కూడా. ఇక ఇదే ముచ్చట మీద సీఎం చంద్రబాబు సార్ అసెంబ్లీలో మాట్లాడుకుంటా పాల వల్లనే అయితే కల్తీ పాల దంద చేసేటోళ్ళని వదిలిపెట్టే ముచ్చటే లేదు, అధికారులు జపజప చర్యలు తీసుకొని బాధితులకు అండగా నిలబడాలి అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు చచ్చిపోయిన వాళ్ళకు సర్కార్ తరఫుకించి మనిషికి 10 లక్షల సాయం కూడా ఇస్తామని ప్రకటన చేసిండు సీఎం. ఇది ఒక బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం నమూనాలను కూడా తీసుకుని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. ఎవరైతే చనిపోయారో ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. అది సంగతి. ఇక ఇదే ముచ్చట మీద జిల్లా ఎస్పీ ఇంకా కలెక్టర్లు మీటింగ్ పెట్టి ఎవలేం బుగులు పడకుర్రి, 106 కుటుంబాలకు పాలు పోసేటోని పట్టుకొని అన్ని వివరాలు రాబడుతున్నాం, పరిస్థితిని కంట్రోల్ తెచ్చేందుకు డాక్టర్ల గుంపు బానే తనలాడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 73 శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్ పంపినాం. 2-3 వద్దులలో అసలు కారణం ఏందనేది తెలుస్తుందని చెప్పుకొస్తారు. అయినా సుతా పాలు తాగాలన్నా తాపియాలన్నా జనం గజ్జు నుడుకుతారు. ఏది అసలు పాలో ఏవి కల్తీ పాలో తెలియక కింద మీద అవుతారు. ఓ దిక్కు ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఎంత ధైర్యం చెప్పినా సుతా పబ్లిక్ లో మాత్రం బుగులు పోతలేదు. మొత్తానికి పాలల్లో యూరియా ఇంకా అవోటి ఇవోటి అడ్డమైన ఇస మందులు కలిపి ఎక్కువ పాలు చేసి అమ్మిర్రు. అది తాగపట్టుకునే గింతాగమైంది అనేది సర్కార్ వాళ్ళు అంటున్న మాట. మరి ఈ దందా ఇంకెన్ని దిక్కులో చేస్తుర్రో ఇంకెన్ని పానాలు తీస్తుర్రో తెలియదు గాని సర్కారు వాళ్ళు దబ్బినగా కల్తీకాల దుకాణం బంద్ చేయాలి అని ఒక్క తీరుగా అడగబట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు. మందు సీసాలు, స్టాంపులు, ముద్దర్లు, బండ్ల కాయిదాలు, వాటి రిజిస్ట్రేషన్లు గివి సర్కార్కు ఆమ్దాన్ తెచ్చే ముఖ్యమైన శాఖలు. గవర్నమెంట్ గల్లా పెట్టెను కోట్ల రూపాయలతోని నింపేది ఇవే. సరే, మందు సీసాలు, స్టాంప్ల, ముద్దర్లు గురించి అటంకి చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే రవాణా శాఖకు ఆమ్దాన్ పెరిగిందా తగ్గిందా అనే ముచ్చట్ను చూద్దాం పర్రే. తెలంగాణ రవాణా శాఖ ఆమ్దాన్ పెరిగిందా తగ్గిందా అని అంటే తగ్గిందనే చెప్పుకోవాలి. ఎట్లా అంటే కొత్త బండ్లు కొన్నప్పుడు వాటి మీద లైఫ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ పడుతుంటది కదా, ఒకట్ల ఒకటే పాలు కట్టే పన్నులతోనే సర్కారుకు 73% ఆమ్దాన్ వస్తుందట. కానీ ఏమంట కరెంటు బండ్లు వచ్చినాయో దాని పుణ్యాన లైఫ్ ట్యాక్స్లతో వచ్చే ఆమ్దాన్ పడిపోయింది. దీనికి అంతటికి కారణం పొగొచ్చే బండ్లను కాకుండా బ్యాటరీ బండ్లను వాడుర్రి, కాలుష్యం తగ్గిర్రి, కరెంటు బండ్లు కొన్నోళ్లకు సర్కారు పన్నులు తగ్గిస్తుంది, ఆఫర్లు ఇస్తుంది అని అప్పటి గవర్నమెంట్లు చెప్పినుండే కదా. ఆ మాటలని అందరు కరెంటు బండ్లకు మల్లుతున్నట్టు వరకు ట్యాక్స్ల రూపంలో వస్తున్న ఆమ్దాన్ చాలా మటుకు తగ్గిపోయింది. అట్లాగా రాయితీ మున్పు 155 కోట్లు ఉంటే ఈ తాప 650 కోట్లు దాటింది. అంటే ఈ లెక్కన చూసుకుంటే 500 కోట్లు సర్కారుకు తుట్టి అన్నట్లే. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే ఏడ పోగొట్టుకున్నామో ఆన్నే ఎంకులాడుకోవాలి అన్నట్లు బండ్ల మీద రాయితీ ఇస్తున్న సర్కారులు పోయిన ఆమ్దాన్లు చలాన్ల రూపంలో రాబడుతుర్రు. కాయిదాలు లేవని, రూల్స్ పాటిస్తలేరని ఏదో ఒక సాకు చెప్పి చలాన్ల పేరుతో కోర్టు వసూలు చేస్తుర్రు. అయినా సుత రవాణా శాఖ అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోయింది అనే ముచ్చటి నడుస్తున్నాయి. 2026 జనవరి వరకు 7,200 కోట్ల రూపాయల దంద చేయాలని అనుకుంటే అది 6,050 కోట్ల రూపాయల దగ్గరనే అయిపోయింది. మొత్తానికి రవాణా శాఖ గల్లా పెట్టే జనంతా నారాజే కనిపిస్తుంది. పోచమ్మ పోగు చేస్తే మాచమ్మ మాయం చేసిందట. ఇట్లనే ఉంటుంది కొంతమంది వ్యవహారం. ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎట్లా దోసుక తిందామా అని ఆలోచనలు చేస్తుంటారు. మంచి చెడ్డ ఏం ఆలోచించరు, మన కడుపు నిండితే చాలు అని అనుకుంటుంటారు. ఇక గీ ముచ్చటనే చూడరాదుర్రి, లోకం మీద ఎసొంటి గనులున్నారో మీకే సమజవుతుంది. ఆశగలమ్మ దోషం ఎరగదు అన్నట్టు ఏం పనికిది. అగో బండ్ల మూటలకు మూటలు కట్టి పారేసిండ్రు. ఏంటి అనుకుంటుర్రు? బడి పొల్లగాండ్లకు బచ్చి పెట్టాల్సిన పుస్తకాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బహ్రైచ్ అనే జిల్లాల ఇందుకి ముచ్చట. సర్వశిక్ష అభియాన్ కింద చదువుకునే పిల్లలకు పంచిపెట్టాల్సిన 13,000కి ఎక్కువనే పుస్తకాలను చెత్త దుకాణానికి అమ్మేసిండ్రాట. 4 రూపాయలకు కిలో లెక్కన అమ్మేసిండ్రాట. అవి పాత పుస్తకాలన్నా కాదు, ఈ ఏడాది పిల్లలకు పంచిపెట్టాల్సిన పుస్తకాలే అమ్మేసిండ్రు. మరిగా ముచ్చట ఎట్టెట్లెరకైందో ఏమో పోలీసోళ్ళు దొంగలనైతే దొరకబట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖలో పనిచేసే ఆఫీసర్లను చెత్త దుకాణం ఓనర్లను లోపటేసిండ్రాట. ఎంత ఘోరం చూడండి. పిల్లలు చదువుకోవాలి అని సర్కారోళ్ళు పిరిగా పుస్తకాలు పంచి పెడుతుంటే వాటిని కూడా గిట్లా 4 రూపాయలకి కిలో లెక్కన అమ్ముకున్నారంటే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి అని మస్తు గరం అవుతుండ్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అవినీతి సొమ్ము దీనికి అలవాటు పడ్డోళ్ళు ఏమన్నా చేస్తారు, అసొంటోళ్ళను ఊకిడిచి పెట్టొద్దని ఇంగిత మంది కామెంట్లు రాస్తుండ్రు. లారీ నిండా పుస్తకాలను 4 రూపాయలకి కిలో లెక్కన అమ్ముకున్నారనే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలను అయితే గిర్ర తిరుగుతాంది.